నా పేరు డాక్టర్ సివి రావు అండి. నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఇన్ కేర్ హాస్పిటల్ విశాఖపట్నంలోనండి. ఎథెరోస్క్లెరోసిస్ అనే మాటకి అర్థం ఏంటంటే శరీరంలో ఉండే రక్తనాళాలు, రక్తం వెళ్ళే ట్యూబ్స్ అంటాం కదండి, ఆ రక్తనాళాల్లో ఈ కొవ్వు పేరుకుపోయి ఆ ట్యూబ్స్ నేరో అయిపోవడం అనే జబ్బుని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఈ ఎథెరోస్క్లెరోసిస్ శరీరంలో ఎక్కడ రక్తనాళాలు ఉంటే అక్కడే బ్లాక్ ఫామ్ అవ్వచ్చు. అది హార్ట్కి మాత్రమే ఎథెరోస్క్లెరోసిస్ అనుకోకూడదు. బ్రెయిన్లో ఎథెరోస్క్లెరోసిస్ ఉంటుంది, హార్ట్కి సంబంధించి ఎథెరోస్క్లెరోసిస్ ఉంటుంది, కాళ్ళకి సంబంధించి ఎథెరోస్క్లెరోసిస్ ఉంటుంది, కిడ్నీకి సంబంధించి ఎథెరోస్క్లెరోసిస్ ఉంటుంది. అది ఆ ఎథెరోస్క్లెరోసిస్ అనే మాటకి అర్థం. అండ్ దాని ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్, ఇప్పుడు హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో ఈ కొవ్వు పేరుకుపోయి ఎథెరోస్క్లెరోసిస్ అనే జబ్బు వస్తే హార్ట్ జబ్బులు మనకు తెలిసినట్టుగా హార్ట్ అటాక్స్, ఆ రక్తం వెళ్ళకపోవడం వల్ల జరుగుతాయి.